హాయ్ అండి అందరికీ. ఎప్పుడూ హాటేనా, అప్పుడప్పుడు స్వీట్ కూడా చేసుకోవాలండి. అందుకే ఈరోజు నేను ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే క్యారమెల్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో పావు కప్పు పంచదార వేసుకొని పంచదార బాగా కరిగి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసి మీరు ఏ గిన్నెలో అయితే స్వీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అది బ్రెడ్ పీసెస్ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అందులో పావు కప్పు పంచదార, కొద్దిగా వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకులైనా వేసుకోవచ్చు. అందులో కొద్దిగా పాలు, 2 గుడ్లు చెదగొట్టి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా మిక్సీ చేసుకున్నాక కింద క్యారమిల్ తయారు చేసుకుని గిన్నెలో వేసుకున్నాం కదా, అదే గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసుకొని అందులో స్టాండ్ పెట్టి దాకా మిక్సీ చేసుకున్న మిశ్రమం పెట్టుకొని 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చాక్తో గుచ్చి చూడండి. చాక్ ఏమి అంటుకోకుండా వచ్చేస్తే క్యారమెల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. చల్లారాక ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో టేస్టీగా క్యారమెల్ పుడ్డింగ్ రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.